తన గురించి తానే చెప్తూ తన దాకా తీసుకొచ్చాడు. అది శివలీల. వెంటనే ఆనందపరుచుడైపోయి తన్మయంగా ఉంటూ ఉంటే కొందరు దొంగలు వచ్చారు అక్కడికి. ఇదో లీల. స్థేనానాం పతే నమః, తస్కరాణాం పతే నమః. దొంగలు గుంపు వచ్చింది. ఎందుకంటే రుద్రమే అరుణాచలం అన్నాం కనుక వాళ్ళు రావచ్చు, ఏమి పోయింది. కానీ దొంగలు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే మొత్తం ఈ దగ్గర ఉన్నంతా దోచుకున్నట్టు. ఈయనేమి దుఃఖపడలే, అలా ఉన్నాడు. సంపదలన్నీ వెళ్ళిపోయాయి. వీడితో పాటు వచ్చిన సంపదలు వాళ్ళు మాత్రం మిగిలేదు. కానీ ఆయన ఆనందంగా వెళితే ఒకసారి అరుణాచలం వైపు చూస్తే వృషభవాహనంపై పార్వతీ సమితిని పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు జ్ఞానసముద్రుడికి. దర్శనం ఇవ్వడమే కాకుండా, నీ ఇందాక వచ్చిన దొంగలు ఉన్నారే వారు నా గణాల్లో కొందరు అన్నాడు. వాళ్ళ పని ఏమిటంటే తాను కానిది తాను పోగు చేసుకుంటే తాను కానివన్నీ తీసి తనని మాత్రమే మిగుల్చుతారు. దొంగలందరిని ఏలే దొర ఈతడు పెద్ద దొంగ, ఏమి మిగులకుండా దోచి ఇతడి మిగులు దొంగ. అంటే ఏమి మిగలకుండా దోస్తే ఏది మిగులుతుందో అదే ఈశ్వరుడు దోసుకో. ఈశ్వరుడు కానిదంతా పోగు చేసుకున్నాం, దాంతో ఈశ్వరుడు కనబడట్లేదు, కప్పెట్టుకుపోయాడు. ఈశ్వరుడు కానిదంతా తీసేస్తే ఈశ్వరుడే మిగులుతాడు. వాడిని ఎవరు దొంగిలించలేదు. అపహరించదగ్గ అనాత్మభావాలన్నీ తీసేస్తే అపహరించలేని, పరిహరించలేని ఏ ఆత్మస్వరూపం మిగిలి ఉంటుందో అదే శివుడు. అది చెప్పాలి ఆయన. అందుకే త్యాగేనైకి అమృతత్వ మానసు. నీది కానిదంతా తీసేసి నిన్ను మిగుల్చుతాను, అలా మిగిల్చితేనే నన్ను చూడగలవయ్యా, అందుకు నేను ఈ పని చేస్తుంటాను సుమా. ఈ మాట సరిగ్గా బలిచక్రవర్తి దగ్గర ఉన్న సంపదంతా తీసేసుకున్నాక త్రివిక్రముడైన వామనుడు చెప్తాడు, ఎవరిని నేను బాగు చేయదలుచుకున్నానో వాడివన్నీ తీసేస్తాడు. ఇలా అంటే మన దేవుణ్ణి మనం దండం పెట్టమని పెట్టం కదా. ఆయన అందరివి తీసేయండి. ఆయనే కావాలనుకున్న వాడికి ఆ పని చేస్తాడు. మనం ఆయన కావాలనుకునే వాళ్ళని కావు, ఆయన ఇచ్చేవి కావాలనుకునే వాళ్ళం. అది ఎవరు అప్పుడు భయపడక్కర్లేదు. ఆయనే కావాలనుకున్న వాడికి ఆ వాక్యం ఇస్తాడు. జ్ఞానసముద్రుడు అటువంటి వాడు. నిజంగా ఆనందంగా వీళ్ళు ప్రదక్షిణంతా చేస్తే ఆయన చెప్పిన కార్నర్ దగ్గర వస్తువులన్నీ పెట్టించాడు. మళ్ళీ వీళ్ళందరూ స్వీకరించారు. ఏమి ఆయన చేసేది ఆయన తస్కర రూపంలో కూడా కనబడ్డాడు. ఈ విధంగా జ్ఞాన సంబంధుని అనుగ్రహించిన వైనం ఆయన కథల్లో చెప్తారు. మొత్తానికి ప్రదక్షిణ గురించి చెప్పేటప్పుడు రమణ మహర్షి ఆ శిష్యుడు చెప్తున్న మాట ఏమని, కోట్ల కొలది పంచాక్షరి రాశాను, దీని ఫలంగా కాశీలో నాకు మృత్యువు కావాలనుకుని ఏమిటి అంటే, వెంటనే తన దగ్గరున్న అరుణాచల గ్రంథాన్ని తీసి వేలు పెట్టి చూపించారు. అందులో ఏమి రాసిందంటే, కోట్ల పంచాక్షరములతో సమానము అరుణాచల శివ అనే అక్షరములు. అంత భవ్యమైన మంత్రం అండి. ఇంకేమన్నది ఇక్కడ. అందుకే ఆ వాక్యం ఇక్కడ మనం తెలుసుకుంటే, అరుణాచల శివ ఇత్యాది నామములతో శివనామాన్ని సంకీర్త్య వరగీతిభి మహాత్మ్యం మమవా శృణ్వన్ అనన్యమతిరాదరాత్. ఏదైనా ఉండవలసింది అనన్యమతి. అనన్యమతి అంటే నేను తప్ప మరేది ఆలోచించని బుద్ధితో ప్రదక్షిణ చేయాలి. అయితే అలా ఆలోచిస్తుంటే బుద్ధి జారిపోతూ ఉంటుంది. అందుకే పక్కన సమాన హృదయం కలిగిన భక్తులతో కూర్చుని గానం చేస్తూ స్మరించుకుంటూ వెళితే బుద్ధి నిలబడుతుంది. మనం ఏకాగ్రంగా తలంచుకుందామంటే 20 సెకండ్లు మించి బుద్ధి ఒక దాని మీద ఉండదు అని రీసెర్చ్ స్కాలర్స్ చెప్పారు తెలుసా. అదిగా ఆయన అన్నాడు, ఏకాగ్రత ఇదంతా మిచ్చండి, యావరేజ్ మ్యాన్కి మనస్సు 20 సెకండ్లు మించి ఒక దాని మీద ఉండదు అన్నాడు. ఎవరికి ఆ మాట అన్నావుగా, ఋషులు యావరేజ్ మ్యాన్ కాదు, అవన్నీ దాటిపోయిన వాళ్ళు. వాళ్ళ గురించి మీ సైన్స్లో దొరకదులే, అది సూపర్ సైన్స్లో దొరుకుతుంది అని చెప్పాలి. ఇక్కడ వాళ్ళు అవన్నీ సిద్ధింప చేసుకునేవారు. అలాంటి వాడు సాధించగలరు. ఏకాగ్రత అంత తేలిక కాదండి. అందుకే నేను ఒక్కడనే చేసుకుంటూ వెళ్తానంటే, నువ్వు 10 సార్లు భగవన్నామం అయ్యేటప్పుడు 11వ ప్రపంచమంతా తిరుగుతావు, పెదాలు మాత్రం కదులుతుంటాయి. అందుకే ఒక్కొక్కప్పుడు సమూహములు కూడా కావాలి. స్తోత్రాలు ఇవన్నీ సమూహాలతో సంకీర్తన చేయడానికి భజనలకి ఇదే కారణం అంటే ఇక్కడ. అవి కూడా భజన కూడా ఒక మహాధ్యాన యోగంతో సమానం, సామాన్యం కాదు. మహాత్ములు కూడా భజన యోగం మొదలైన అవలంబిస్తారు కదా. ఇటువంటి రహస్యములు ఉన్నాయి. అందుకే అలాగా శృణ్వన్ నృత్యన్ ఇలాంటివి చేస్తూ ఇక్కడ సంచరించవచ్చు. ఇక్కడ తిరుగుతూ ఉండగా అనేక రూపాలతో స్వామి కనబడతాడు. ఒకప్పుడు అగ్నిలాగే కనబడేవాడు. కృతే త్వగ్నిమయం లింగం త్రేతాయాం మణిపర్వతం ద్వాపరే చైంతయేద్ధేమం. కృతయుగంలో ఇది తామ్రమయం అంటే అగ్నివర్ణంతో అగ్నిమయంగా ఉండేది. త్రేతాయాం మణిపర్వతం రత్నమయంగా ఉండేది. ద్వాపరంలో హైమ పర్వతంగా, కలిలో మరకట పర్వతంగా ఉన్నది. అంటే ఆ వర్ణాలను చూడవచ్చు నువ్వు. అంతేకాదు ఒక్కొక్కప్పుడు సాధకుడు ఇక్కడ అథవా స్ఫాటికం రూపం అరుణంతు స్వయం ప్రభం
ధ్యాయన్ విముక్త సకలై పాపై శివపురం వ్రజన్. ఈ జ్యోతిష్యుల రూపంలో ఉంటాడు కనుక నువ్వు అక్కడ రాతి రూపంలో ఉన్న పర్వతాన్ని, మట్టి రూపంతో ఉన్న పర్వతాన్ని చూస్తున్నా నువ్వు స్ఫటిక అరుణాది రూపములతో ఉన్నట్లుగా భావన చేస్తూ ప్రదక్షిణ చెయ్యు. అలా చేస్తూ అవాంగ్మనసాగమ్యత్వాత్ అప్రమేయతయా స్వయం అగ్నిత్వాచ్చ పరం లింగం మనసాద్యాచలాభిధం. ఈ పర్వతం గురించి తిరిగేటప్పుడు ఈ భావాలు ఉండాలి. ఒకటి అవాంగ్మనసాతీతం, మాటకి మనస్సుకి అందనిది. అదేవిధంగా అప్రమేయతయ, నాకంటూ ఒక కొలతో ఇక్కడ కనబడుతోంది కానీ ఇది కొలత కందనంతే అనంతమైన స్వరూపము. అగ్నిత్వాచ్చ, ఇది కేవలం అగ్నిస్వరూపము అని భావిస్తూ ప్రదక్షిణ చేయాలి. అది ప్రదక్షిణలో ఈ భావం. అంటే ఇంతవరకు విన్నది ఎందుకంటే భావంలో నిలబెట్టుకుని ప్రదక్షిణ కాలంలో ఈ భావంతో ప్రదక్షిణ చేయాలి కనుక స్మరణ, ఉచ్చారణ ఇలా ఉండాలి. ఇవాళ ఎవరు అడిగారు